పిల్లలతో మాట్లాడుతున్న దగ్గర కనీసము ఆల్రెడీ గాలివాయ్ సంబంధం లేదా? అబద్ధాలు చెప్తారా? ఒక్క ఆధారం చూపెట్టు రేవంత్ రెడ్డి. మీ అన్న పెత్తనం ముందుగా అందరికీ ధన్యవాదాలు. పొద్దుటి నుంచి చాలా హెక్టిక్ డే మీ అందరికి కూడా. ఒకవైపు కేటీఆర్ గారి ఇంటర్వ్యూస్, ఒకవైపు ప్రెస్ మీట్స్, ఇంకోవైపు పాపం కొడంగల్లో ఇంటర్నెట్ షట్ డౌన్ చేసిన తర్వాత అక్కడ మీడియా లైవ్లు చేయడం సాధ్యమైతలేదు కాబట్టి అక్కడి నుంచే బాధిత రైతుల కుటుంబాలు ఫస్ట్ ప్రెస్ క్లబ్కి రావడం, తర్వాత విఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని కూడా కలిసి వాళ్ళ ఆవేదనను, వాళ్ళ భర్తలను జైల్లో కలిసిన తర్వాత జరిగిన చిత్రహింసను అదంతా కూడా చూసి నేరుగా మీ అందరికి కూడా వాళ్ళ సమస్యను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇవన్నిటినీ కూడా మీరు ఈరోజు ఎంటైర్ హెక్టిక్ డేలో కవర్ చేసి ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ కూడా కవర్ చేసినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు. కొడంగల్ ఫార్మా కంపెనీ ఇప్పుడే మహారాష్ట్ర నుంచి రేవంత్ రెడ్డి గారు వచ్చారు. బాలల దినోత్సవం, పిల్లలతో మాట్లాడుతున్నారు. పిల్లలతో మాట్లాడుతున్న దగ్గర కనీసము ఇక్కడనైనా కొంత పిల్లలకు సబ్జెక్టు మాట్లాడతారు కావచ్చు, విద్య గురించి మాట్లాడతారు కావచ్చు. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి లేరు, ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉన్నది. దానికి సంబంధించిన ఏదైనా స్కూల్స్ గురించి మాట్లాడతారు కావచ్చు అనుకున్నాం. కానీ అక్కడ కూడా కేసీఆర్ గారి గురించి, కేటీఆర్ గారి గురించే మాట్లాడడం. సరే సంతోషం, నువ్వు ఎక్కడ పోయినా కూడా నీకు ఆ ఫోబియా ఒకటి వచ్చేసింది. రేవంత్ రెడ్డి గారు మహారాష్ట్రకు పోయినా, ఢిల్లీకి పోయినా, ఆఖరికి పిల్లల కార్యక్రమానికి పోయినా కూడా కేసీఆర్ గారిని తిట్టాలి, కేటీఆర్ గారిని తిట్టాలి. మరి ఇంత మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారు ఎందుకు కొడంగల్లో రైతులు దాదాపు 8 నుంచి 9 నెలల వరకు ఇప్పటి వరకు ధర్నాలు చేస్తుంటే, ఇంత తీవ్రంగా ఈరోజు జాతీయ అంశం అయితే ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు ఎందుకు దాని గురించి ఒక్కసారి కూడా మాట్లాడతలేరు? అది కూడా మాట్లాడేసే ఇక పిల్లల దగ్గర. ఎల్బీ స్టేడియంలో పిల్లల దగ్గర రాజకీయాలు మాట్లాడుతున్నావు కాబట్టి నీ నియోజకవర్గం ఎక్కడదో అవసరం లేదు. నిన్ను ఎమ్మెల్యే చేసినందుకు నువ్వు ముఖ్యమంత్రివి కూడా అయినావు. మరి ఆ కొడంగల్ రైతులే ఇవాళ జైలులలో ఉంటే ఇవాళ బయటికి వచ్చి హైదరాబాద్ దాకా వచ్చి, ఎందుకంటే అక్కడ నిజాలు రాకుండా కుట్ర కోణాన్ని సృష్టిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటర్నెట్ను ఆపివేస్తే ఇవాళ హైదరాబాద్ దాకా వచ్చి మాట్లాడుతున్న వాళ్ళు మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడతలేరు? ఇంత కొడంగల్ ఫార్మా గురించి చర్చ జరుగుతుంటే ఒక్క ఆధారం కూడా మీ కుట్ర కోణంలో లేదు. ఆల్రెడీ గాలి తీసేసిర్రు. పట్నం నరేందర్ రెడ్డి గారు జడ్జి గారికి లేఖ రాసిర్రు, సంతకం పెట్టి మరీ రాసిర్రు. మీరు రాసిన రిమాండ్ రిపోర్ట్ బోగస్. అసలు కేటీఆర్ గారి గురించి ఏమీ నేను చెప్పలేదు, ఆ కేసు గురించి పోలీసు వాళ్ళు నన్ను అడగలేదు, వాళ్ళంతటా వాళ్ళే సొంత కట్టు కథనాలు రాసిర్రు అని ఆ రిమాండ్ రిపోర్ట్లో వచ్చేసింది. ఒక్క ఆధారం కూడా కుట్ర కోణం అని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వమైనా పోలీస్ శాఖ దగ్గరైనా అస్సలు లేదు. రైతులను లోపటేసేసిర్రు. అనుముల తిరుపతి రెడ్డి గారేమో కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తారు, కలెక్టర్ గారేమో ఓ ఉరికొచ్చి బయట వచ్చి స్వాగతం పలుకుతారు. కార్యాలయం బయటికి కుర్చీ వదిలి, సాధారణంగా ఎమ్మెల్యే ఎంపీ వచ్చినా కూడా ఏ కలెక్టర్ కుర్చీ వదలరు. కానీ ఇక్కడ ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ముఖ్యమంత్రి గారి అన్న వచ్చిండు అని బయటికి ఉరికొచ్చి కలిసిరు. కానీ అదే ఎక్స్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారిని కనీసం నియోజకవర్గ రైతుల పక్షాన నిలబడడానికి కూడా మీరు అలౌ చేయకుండా వారిని జైల్లో వేసిరు. కేటీఆర్ గారేమో పూర్తిగా ఆధారాలతో ప్రెస్ మీట్ పెట్టారు. కుట్ర కోణం అని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఒక్క ఆధారం లేదు. కానీ కేటీఆర్ గారు
స్వచ్ఛ బయో నువ్వు మీ తమ్మునితోని అమెరికాకు పోయి చేసిన కాంట్రాక్టు దాని మీద ఆధారాలు పెట్టిర్రు. షోదా కాంట్రాక్టు 1137 కోట్ల గురించి ఆధారాలు బయటపెట్టిరు. పోయి కేంద్ర మంత్రి గారి దగ్గర కూడా దానికి సంబంధించిన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ డాక్యుమెంట్స్ అవి ముంగట పెట్టిర్రు. మెగా లిఫ్ట్ రాఘవ కన్స్ట్రక్షన్స్కి వచ్చిన ఆ కాంట్రాక్ట్ల గురించి కూడా ఆధారాలు పెట్టిండ్రు. ఇక లేటెస్ట్గా నువ్వు కొడంగల్ ఫార్మా గురించి ఎందుకు గప్చుప్గా ఇవాళ అక్కడ బలవంతం పెట్టి రైతులను వాళ్ళ భూములను అప్పజెప్పేసేయాలి ఫార్మా కంపెనీకి అని సాక్షాత్తు కేటీఆర్ గారు మ్యాక్స్ బిఎన్ ఫార్మా రేవంత్ రెడ్డి గారి అల్లుడు స్వయాన పిల్లనిచ్చిన అల్లుడు గొలుగూరి సత్యనారాయణకు చెందిన మ్యాక్స్ బిఎన్ ఫార్మా గురించి ఆధారాలతో సహా రేవంత్ రెడ్డి గారు పెడితే ఈ అన్ని అంశాల గురించి ఎక్కడ మాట్లాడలేదు. కానీ నిన్న ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒత్తిడి పెట్టి మెడికోవర్ వాళ్ళతోని ఇమీడియట్గా ఒక స్టేట్మెంట్ ఇప్పించారు. ఆ మెడికోవర్ వాళ్ళు అసలు మ్యాక్స్ బిఎన్కి సంబంధం మాకు మ్యాక్స్ బిఎన్కి సంబంధం లేదు, డాక్టర్ అన్నం శరత్ గారికి మ్యాక్స్ బిఎన్కి సంబంధం లేదు అని ఇవన్నీ కూడా మాట్లాడారు. కేటీఆర్ గారు ఎప్పుడు మాట్లాడినా కూడా ఆధారాలతో మాట్లాడతారు. రేవంత్ రెడ్డి గారి లాగా ఉట్టి అబద్ధాలు ప్రచారం చేయరు. ఇది మ్యాక్స్ బిఎన్ ఫార్మా యొక్క షేర్ లిస్టు. దీంట్లో కింద సంతకం పెట్టింది స్వయాన రేవంత్ రెడ్డి గారి అల్లుడు సత్యనారాయణ రెడ్డి గొలుగూరి. మ్యాక్స్ బిఎన్ ఫార్మాలో 16,92,000 షేర్లు గొలుగూరి సత్యనారాయణ అంటే రేవంత్ రెడ్డి గారు అల్లునివి. నంబర్ 2 డాక్టర్ అన్నం శరత్ నిన్న ఎవరికైతే సంబంధం లేదో అని చెప్పుకొచ్చిండ్రో ఆ డాక్టర్ అన్నం శరత్కు 1,08,000 షేర్లు ఈ మ్యాక్స్ బిఎన్ ఫార్మాలో. మరియు ఇదే అన్నం శరత్కు సంబంధించిన ఇంకొక సంస్థ ఎస్విఎస్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ వాళ్లకు 20,33,333 షేర్లు రేవంత్ రెడ్డి గారి అల్లుని ఫార్మా కంపెనీలో ఈ లెక్కలు ఈ షేర్లో ఉన్నాయి. సంబంధం లేదా? అబద్ధాలు చెప్తారా? కుట్రకోణమని అక్కడ రైతుల మీద అబద్ధాలు, మీ అల్లుని కంపెనీ కోసం మ్యాక్స్ బిఎన్ ఫార్మా కోసం ఇవాళ అక్కడ వ్యవసాయ భూములు తీసుకుంటున్నాం అంటే మళ్ళా సంబంధం లేదు అని అబద్ధాలు. సహృదయ హెల్త్ కేర్ మెడికోవర్ సహృదయ హెల్త్ కేర్ నంబర్ 5 షేర్ హోల్డర్ డాక్టర్ అన్నం శరత్ 5,08,808 షేర్లు ఈ సంస్థలో ఈయనకున్నాయి. ఈ అన్నిటికంటే ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఆర్థిక లావాదేవీలు హెచ్డిఎఫ్సి యొక్క బ్యాంక్ స్టేట్మెంట్, మ్యాక్స్ బిఎన్ ఫార్మా హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టేట్మెంట్. ఇందులో నంబర్ 1 చెక్ డిపాజిట్ బై అన్నం శరత్ మరియు మ్యాక్స్ బిఎన్ ఫార్మా సంస్థ మరియు గొలుగూరి సత్యనారాయణ అంటే రేవంత్ రెడ్డి గారు అల్లుడు అండ్ అన్నం శరత్కి సంబంధించిన ఎస్విఎస్ ఫెసిలిటీ చెక్ డిపాజిట్స్. ఇంకా విచిత్రం ఏంటంటే ఈ యొక్క సంస్థ ఈమెయిల్ ఏదైతే రిజిస్టర్ అయి ఉందో srinivas@medicoverhospitals.in మ్యాక్స్ బిఎన్ ఫార్మాకు సంబంధం లేదంట, రేవంత్ రెడ్డి గారు అల్లునికి సంబంధం లేదంట, డాక్టర్ అన్నం శరత్కి సంబంధం లేదంట. మరి ఈ షేర్లేంది, ఈ డబ్బుల లావాదేవీలేంది, ఈ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఏంటి? ఇవన్నీ కాపీస్ కూడా మీ అందరికి కూడా అందజేస్తాము. కొడంగల్ ఫార్మా విషయం మీద కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పలేదు, మ్యాక్స్ బిఎన్ ఫార్మా విషయం మీద సంబంధం చెప్పలేదు. కానీ అల్లుని వ్యాపారాలు బయటికి వచ్చేసరికి ఇమీడియట్గా మెడికోవర్ వాళ్ళతోని ఒత్తిడి పెట్టించి మాకిక్కడ టార్గెట్ మెడికోవరో లేకపోతే అన్నం శరత్ గారో కాదు, ఇక్కడ స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు అల్లుని పెట్టుబడులు ఉన్నాయని కేటీఆర్ గారు చెప్పిండ్రు. రేవంత్ రెడ్డి గారు ఓపెనింగు
కర్ణాటకలో డీకే శివకుమార్ గారు ఓపెనింగు, దాని వెనుక కేటీఆర్ గారు చెప్పిన దానికి ఇవే ఆధారాలు. ఈ హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఎందుకు మెడికవర్ హాస్పిటల్స్ కానివ్వండి, అన్నం శరత్, గొలుగూరి సత్యనారాయణ ఇందులో చేసిన డిపాజిట్స్ కానివ్వండి, వాళ్ళకు సంబంధించిన షేర్లు కానివ్వండి, సంబంధం లేదా? ఇవాళ కొడంగల్ ఫార్మాలో రైతుల మీద జరుగుతున్న దమనకాండ, రైతుల మీద జరుగుతున్న చిత్రహింస, ప్రజాస్వామ్య హక్కుగా వాళ్ళ గొంతుకలు కూడా బయటికి రానివ్వకుండా ఇవాళ దీనికోసం నిలబడ్డ కేటీఆర్ గారిని ఎట్లా అరెస్ట్ చేయాలి, ఎట్లా కేసులు వేయాలి? ఇవాళ రైతుల పక్షాన నిలబడ్డందుకు, నీ అల్లుని మ్యాక్స్ బిఎన్ ఫార్మా భాగోతాన్ని బయటపెట్టినందుకు రిమాండ్ కాపీలో కేటీఆర్ గారి పేరు వచ్చింది. ఎట్లొచ్చింది అంటే పట్నం నరేందర్ రెడ్డి గారు చెప్పిర్రు అని. పట్నం నరేందర్ రెడ్డి గారే జడ్జి గారికి రాసేసిర్రు. అసలు నేను కన్ఫెస్ కాదు, కనీసం పోలీసు వాళ్ళు నన్ను కలవలేదు, నేను వాళ్ళు మాట్లాడలేదు, ఎలాంటి ఇన్వెస్టిగేషన్ ఇంట్రాగేషన్ జరగలేదు, వాళ్ళంతటా వాళ్ళే ఒక రిపోర్టు రాసుకొని సృష్టించుకొని ఎందుకు ఇక్కడ కేటీఆర్ గారిని సైలెంట్ చేయాలి, టార్గెట్ చేయాలి. వారు స్వచ్ఛ బయో గురించి అంటే కేటీఆర్ గారిని ఫోన్ ట్యాపింగ్ అంటారు, వారు షోదా కాంట్రాక్ట్ గురించి అంటే కేటీఆర్ గారి ఫ్యామిలీ ఫంక్షన్లో దూరి అరెస్ట్ చేస్తామని అంటారు, వారు మెగా గురించి, రాఘవ కన్స్ట్రక్షన్స్ గురించి అడిగితే మేము మీ ఫార్ములా ఈ అని అంటాం. ఇప్పుడు మ్యాక్స్ బిఎన్ ఫార్మా తీసేసరికి రైతులను రెచ్చగొట్టినాం, అటెంప్ట్ టు మర్డర్ కేసు వేసి జైల్లో వేస్తామని. ఒక్క ఆధారం చూపెట్టు రేవంత్ రెడ్డి, ఇన్ని కాగితాలు చూపెడుతున్నాం నీకు. మీ అల్లుని కంపెనీలు, దాంట్లో పెట్టుబడులు, కొడంగల్ ఫార్మా అని ఒక ఫార్మాసిటీని రద్దని చెప్పి, తర్వాత లేదు రద్దు కాదు క్లస్టర్స్ అని చెప్పి, మళ్ళా గౌరవ కోర్టుకి ఫార్మాసిటీ ఉందని చెప్పి ఇవాళ మీ కొడంగల్లో ఒత్తిడి పెట్టి నువ్వు ఏదైతే నీ అల్లుని కోసం ఈ ప్రయత్నం చేస్తున్నావో, మేము ఇవాళ ఇన్ని కాగితాలు, ఇన్ని ఆధారాలు లెక్కతో సహా ఎన్ని షేర్లు ఉన్నాయి, వీళ్ళ వాటాలు ఏంటి అని చెప్తే కనీసం నీ దగ్గర ఒక్క ఆధారం కూడా లేదు. కేటీఆర్ గారు మాట్లాడినప్పుడు ప్రతి ఒక్క ఆధారం, ప్రతి ఒక్క అక్షరం మీడియా ముందు ఉంచుతున్నారు. ఇవన్నిటిని కూడా మీడియాకు సబ్మిట్ చేస్తాం. ఇప్పటికైనా ఈ టార్గెట్ చేయడం మానే, నీ పాలనను వదిలేసి, నీ గ్యారంటీలను వదిలేసి ఇవాళ గౌతమ్ బాయ్ కోసం, నువ్వే అంటున్నావు అదానీ వాయే గౌతమ్ బాయ్ వచ్చే, ఆ గౌతమ్ బాయ్ కోసం, నీ ఈస్ట్ ఇండియా కంపెనీ కోసం ఇవాళ ప్రశ్నిస్తున్న కేటీఆర్ గారిని, రైతుల పక్షాన నిలబడుతున్న కేటీఆర్ గారిని, వాళ్ళ కోసం న్యాయ పోరాటం చేస్తున్న కేటీఆర్ గారిని నువ్వు జైల్లో వేసుకోవాలన్నా కూడా ఇలాంటి నీ కంపెనీలు, మీ అన్న పెత్తనం, మీ తమ్ముని అమెరికా కాంట్రాక్టు, మీ బావమరిది అమృత్ కాంట్రాక్టు, మీ అల్లుని మ్యాక్స్ బిఎన్ ఫార్మా, ఇవిటి మీద కేటీఆర్ గారు ఏ మాత్రం కూడా వెనుకడుగయ్యరు. ఆధారాలు ఉన్నాయి, కేంద్ర మంత్రి దగ్గర పోయినాం, రేపు ఖచ్చితంగా కోర్టుకు కూడా పోతాం. ఆల్రెడీ కేటీఆర్ గారు అనౌన్స్ చేశారు మానవ హక్కుల కమిషన్, మహిళా కమిషన్. ఎక్కడికైనా కూడా నువ్వు జైల్లో వేసి కొన్ని రోజులు ఆపగలుగుతావు కావచ్చు, కానీ ఖచ్చితంగా ప్రజాస్వామ్యం, రాజ్యాంగం మా వైపు కూడా ఉంది. నువ్వు జైల్లో వేసినా, సంఖ్యలు వేసినా కూడా బయటికి వచ్చి పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తాం. ఇవన్నిటినీ కూడా ప్రజల్లోకి తీసుకుపోయి నువ్వు చెప్తున్న ఈ కాంట్రాక్ట్ల గురించి ఎందుకు మౌనంగా ఉన్నామో, నువ్వు ఎందుకు సమాధానం చెప్తలేవో వీటి గురించి ఖచ్చితంగా విచారణతో పాటు ఇవన్నీ షేర్లు, వీళ్ళ వ్యాపారాలు, ఇవన్నిటిని కూడా డెఫినెట్గా బయట పెడతాం. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు స్వాగతం. నేను ఎక్కువ సమయం తీసుకోను, కేవలం 2-3 ఇంపార్టెంట్ ఇష్యూస్ ప్రజలకి రిమైండ్ చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది కాబట్టి రిమైండ్ చేస్తున్నాం. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటిదంటే, ఇంతకుముందు సోదరుడు క్రిషాంగ్ చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రంలో క్రోనీ క్యాపిటలిజం అనేది చెలరేగిపోతుంది. రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో కూర్చొని చేతిలో కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని రాజ్యాంగాన్ని రక్షించడం లెక్క పెద్ద పెద్ద డైలాగులు కొట్టుకుంటా
అక్కడ అదానీ ఫ్రాడు, అదానీ దొంగ, ఢిల్లీలో ఉన్నటువంటి 2 ఇంజన్లు, ఒకటి ప్రధాని అయితే ఇంకోటి అదానీ. ప్రధాని గారు దేశం సంపద అదానీ గారికి దోచిపెడుతున్నారు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఎవరికి దోచిపెడుతుందో 2-3 విషయాలు ప్రజల దృష్టికి తీసుకురాదలుచుకున్నాం. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సంపద, ఈ రాష్ట్ర సంపద ప్రజలు కష్టపడి చెమటోడ్చి రక్తం చిందించి సృష్టించిన సంపద F3లకు దోచిపెడుతుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. F3, ఈ F3 అంటే ఏంది? ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ ఫ్రాడ్స్టర్స్. ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ ఫ్రాడ్స్టర్స్కి తెలంగాణ సంపద దోచిపెడుతుంది. ఇందులో ఫ్రెండ్స్ ఎవరు? ఈ కొత్త ప్రేమలేంది? ఫ్రెండ్స్లో ముఖ్యంగా మనం చూసుకుంటే మెగా కృష్ణారెడ్డి గారు, గతంలో రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారప్పుడు మాజీ పిసిసి అధ్యక్షుడు, బట్టి విక్రమార్క గారు సిఎల్పి నాయకుడు, జస్ట్ అప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలు మెగా కృష్ణారెడ్డి గారి మీద ప్రజల దృష్టికి తీసుకురాదలుచుకున్నాం. కేసీఆర్ గారు అమలు చేస్తున్నారు. ఈ 2 రాష్ట్రాలకు సీఓ మెగా కృష్ణారెడ్డి. రాష్ట్రాలు 2 అయినా కానీ కాంట్రాక్టర్ ఒక్కడే ఉన్నాడు. ఈ రిక్తాన్ని ముఖ్యమంత్రులను సమన్వయం చేసి కమిషన్ వాటాలు పంచాయతీ లేకుండా పంచి పిల్లల పంచాయతీ పోటీ తీసినట్టు మెగా కృష్ణారెడ్డి ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా తగులుకున్నాడు తెలంగాణకు. ఒకప్పుడు వ్యాపారం ముసుగులో భారతదేశానికి వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారాన్ని విస్తరించి దేశాన్ని కబలించి దేశాన్ని పరిపాలించింది ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇవాళ వచ్చిన తెలంగాణ పిల్లలు కొట్లాడి సచ్చి తెచ్చుకున్న తెలంగాణకు ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా మెగా కృష్ణారెడ్డి దాపురించాడు. ఈస్ట్ ఇండియా కంపెనీ మెగా కృష్ణారెడ్డి గారు దాపురించిండ్రు. ప్లస్ 50 1,75,000 ఇంకా జరిగే ఆనాడు సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్క 6%. అంటే నేను 12% ఇస్తున్నాను. 12% లెక్క మైనస్లో పడితే ఈ రాష్ట్రానికి 34,000 కోట్ల రూపాయలు మిగిలి ఉండే. ఓకే, ఇది రాష్ట్ర ప్రభుత్వం చేయాలని డిమాండ్ చేస్తున్నాం మేము. అది మెగా కృష్ణారెడ్డి కావచ్చు, వెంకయ్య కావచ్చు, పొల్లయ్య కావచ్చు, ఎవరైనా సరే. ఇది ఆనాడు సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్క గారు. ఇంకపోతే మాజీ పిసిసి అధ్యక్షుడు అసలు ఈ రాష్ట్రంలో ఉత్తమ్ కుమార్ ఇరిగేషన్ రెడ్డి ప్రాజెక్ట్స్, భగీరథ వర్క్స్ ఎట్లా జరుగుతున్నాయో ఒకసారి ఆలోచన చేయాలి. ఆ కాలువ మెగా కంపెనీకి మెయిన్ కాంట్రాక్ట్ ఇచ్చి ముఖ్యమంత్రి స్థాయిలో చెప్పించి సబ్ కాంట్రాక్టు పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి, టిఆర్ఎస్ ఎమ్మెల్యే కరణె ప్రభాకర్కి ఇచ్చినండి. అంటే దొంగలు ఊర్లు పంచుకున్నట్టు ఇక మొత్తం ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి ఇది సింబల్ కాదా అని అనుకుంటున్నాం. సో మేమేది మాట్లాడినా కానీ పూర్తి వాస్తవాలతోని, ఎవిడెన్సెస్తోని, డాక్యుమెంటెడ్ ఎవిడెన్సెస్తోని, ఆర్కైవ్డ్ వీడియోస్తోని మాట్లాడుతున్నాం. ఆనాడు ఇదే ఈనాడు ఆనాడు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు, మాజీ పిసిసి అధ్యక్షుడు, సిఎల్పి నాయకుడు మెగా కృష్ణారెడ్డిని ఈస్ట్ ఇండియా కంపెనీ అదొక ఫ్రాడ్ కంపెనీ అని మాట్లాడిన వీళ్ళు ఈరోజు ఆ ముగ్గురే, ముఖ్యమంత్రి ఒకరు, ఉప ముఖ్యమంత్రి ఒకరు, నీటిపారుదల శాఖ మంత్రి ఒకరు, వాళ్ళు ముగ్గురే ఈస్ట్ ఇండియా కంపెనీ అన్న మెగా కృష్ణారెడ్డి గారిని ఈరోజు బెస్ట్ ఇన్ ఇండియా కంపెనీగా కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో 4,350 కోట్ల కాంట్రాక్ట్ని కరెక్ట్గా ఒక కేకుని సగం కోసినట్టు సగం మెగా కృష్ణారెడ్డి గారికి, సగం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్స్కి పంచిపెట్టిరు. మరి ఇది ఆనాడు ఉన్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ ఈనాడు బెస్ట్ ఇన్ ఇండియా కంపెనీ ఎట్లయింది? ఈ కొత్త ప్రేమలకి కారణమేంది? అంతేకాకుండా కొన్ని నెలల క్రితం సుంకిశాలలో క్రిమినల్ నెగ్లిజెన్స్ హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినారు. ఇట్ వాస్ డ్యూ టు క్రిమినల్ నెగ్లిజెన్స్ దట్ 80 crore రూపీస్ ప్రజాధనం, 80 కోట్ల ప్రజాధనం వృధా అయింది ఈ మెగా కన్స్ట్రక్షన్ కంపెనీ ద్వారా అని చెప్పి ఈనాటి వరకు ఇంకా ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎందుకు ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్ చేయలేదు? ఉల్టా వాళ్ళకే మళ్ళీ కొత్త కాంట్రాక్ట్లు ఎందుకు కట్టుబెడుతున్నారు? ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాలి. నేను చెప్పిన ఈ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ ఫ్రాడ్స్టర్స్లో ఈ ఫ్రెండ్స్లో మెగా కృష్ణారెడ్డి గారు ఉన్నారు, అదానీ గారు ఉన్నారు. ఎందుకంటే అదానీ గారికి మనం చూసినాం దావోస్లో 12,400 కోట్ల ఎంఓయూలు ఎక్స్చేంజ్ చేసుకొని
ఇక్కడ రామన్నపేటలో 100 ఎకరాలు సిమెంట్ ఫ్యాక్టరీ కేటాయించి మూసిని తద్వారా మళ్ళీ మురికి కూపంగా మార్చే ప్రయత్నం చేస్తుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఒకవైపు మూసి ప్రక్షాళన చేస్తున్నామని చెప్పడం, ఇంకోవైపు అదే మూసి పరివాహక ప్రాంతం కింద నల్లగొండలో రామన్నపేటలో మళ్ళీ అదానీ సిమెంట్ కన్స్ట్రక్షన్ కంపెనీకి 100 ఎకరాలు కేటాయించి మురికి కూపంగా చేసే ప్రయత్నం. పొంగులేటి గారిదైతే మనకు తెలిసిందే, వారు ప్రభుత్వంలో ఉండుకుంటూ క్యాబినెట్ మంత్రిగా నిర్ణయాలు తీసుకుంటూ కాంట్రాక్టులు వాళ్ళ కంపెనీకే అవార్డు చేసుకోవడం అనేది ఇంతకన్నా నీచమైన దౌర్భాగ్యపు క్రోనీ క్యాపిటలిజం ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఇది ఫ్రెండ్స్ భాగోతం, ఫ్యామిలీ భాగోతం. ఫ్యామిలీలో కూడా మేము గతంలో క్రిస్టల్ క్లియర్గా రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటనకు పోయినప్పుడు వారి సోదరుడు అనుముల జగదీష్ రెడ్డి గారు స్వచ్ఛ బయో అనే ఒక సంస్థను కేవలం 2 వీక్స్ 2 వారాల ముందు రేవంత్ రెడ్డి గారు అమెరికా పర్యటనకు పోయి 2 వారాల ముందు స్థాపించి ఈయన అమెరికా పోగానే 1000 కోట్ల పెట్టుబడి తీసుకొస్తామని చెప్పి MOU ఎక్స్చేంజ్ చేసుకున్నారు. కేవలం 2 వారాల ముందు స్థాపించిన కంపెనీకి 1000 కోట్లు పెట్టుబడి ఎక్కడికెళ్ళి వస్తుంది, దాని మీద ఏదైనా వివరణ ఇచ్చిర్రా తెలియదు. ఇది రేవంత్ రెడ్డి గారి సోదరుని కంపెనీ భాగోతం. రెండవది రేవంత్ రెడ్డి గారి బావమరిది సృజన్ సూదిని. మొన్న మేము ఢిల్లీకి వెళ్ళినాము. అక్కడ కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారికి పూర్తి వివరాలతోని విత్ ఆల్ డాక్యుమెంటెడ్ ఎవిడెన్సెస్ ఇండియన్ హ్యూమ్ పైప్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్కి రాసిన లెటరు, దాని తర్వాత శోధా కన్స్ట్రక్షన్స్ యొక్క ఫైనాన్షియల్ డాక్యుమెంటు, ప్లస్ అన్ని కాంట్రాక్ట్స్ ఏవైతే అమృత్ 2 కింద తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో 8,888 కోట్లు, ఇవన్నిటి మీద విచారణ జరగాలి. ఇక్కడ పూర్తిగా డాక్యుమెంటెడ్ ఎవిడెన్సెస్తోని ఫ్రాడ్ జరిగింది, ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ దుర్వినియోగం జరిగింది అని మేము చెప్పినాము. చూస్తాము, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదన్నా స్పందన ఉంటే సానుకూలంగా మంచిది, లేకపోతే కోర్టులు ఉన్నాయి, ప్రజా కోర్టు ఉంది, న్యాయ పోరాటం చేసేది మేము చేస్తాం. మూడవది తమ్ముంది అయిపోయింది, బావమర్దిది అయిపోయింది, ఇప్పుడు అల్లుడిది. నేను డీటెయిల్గా పోను, ఇంతకుముందు సోదరుడు క్రిషాంక్ క్లియర్గా విత్ ఆల్ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ కొడంగల్ ఫార్మా ల్యాండ్స్ కోసం ఏదైతే అల్లుని కంపెనీ కోసం కొడంగల్లో ఫార్మా ల్యాండ్స్ గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారో, అక్కడ ఆదివాసీ బిడ్డలని టార్చర్ చేసి హరాస్ చేసి గుంజుకుంటున్నారో ఉదంతం అంతా చెప్పినారు. సో ఫ్యామిలీలో తమ్ముడు, బావమరిది, అల్లుడు. థర్డ్ది ఫ్రాడ్. ఈ ఫ్రాడ్ కంపెనీస్ ఏంటిదయ్యా అని చూస్తే మేము గతంలో కూడా చెప్పినాం. దావోస్ వెళ్ళినప్పుడు రేవంత్ రెడ్డి గారు అక్కడ గోధీ ఇండియా అనే కంపెనీతో 8,000 కోట్లు పెట్టుబడి పెడుతుందని ఒక MOU చేసుకున్నారు. తీరా ఈ కంపెనీ పూర్వతరాలు చూసి దీని భాగోతమైందని చూస్తే కేవలం 27 లక్షల లావాదేవీలు ప్రాఫిట్ లాస్ ఉన్నటువంటి కంపెనీ 8,000 కోట్లు పెట్టుబడి పెడుతుంది తెలంగాణలో అని చెప్పి ఒక MOU చేసుకున్నారు. ఆ కంపెనీ ఏందో, దాని కథ ఏందో, దాని భాగోతం ఏందో, 27 లక్షలు ఉన్న కంపెనీ, వ్యాపారం చేసే కంపెనీ ప్రాఫిట్ లాస్లో 8,000 కోట్లు పెట్టుబడి పెడుతుంది అన్నారు. రెండవది వాల్ష్ కర్రా హోల్డింగ్స్, ఫనీ కర్రా, గ్రెగరీ వాల్ష్, వీళ్ళు కూడా దాదాపు ఒక 839 కోట్లు రేవంత్ రెడ్డి గారు అమెరికా పోయినప్పుడు ఒక MOU చేసుకున్నారు. పోనీ ఈ కంపెనీ ఏందయ్యా అని చూస్తే అది కూడా ఒక 4 నెలల ముందు రేవంత్ రెడ్డి గారు అమెరికా పోయి ఒక 4 నెలల ముందు పెట్టిన కంపెనీ. దానికి కూడా 50 షేర్లు ఏదో ఉన్నాయి ఒక్కొక్కరికి, పెద్ద ఫైనాన్షియల్స్ ఏం లేవు. మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళి తెచ్చి పెడతా అన్నారు? ఆ ఫణీకర్రా ఎవరో, ఆయనకి తెలుగుదేశం పార్టీ నాయకులకు ఏం సంబంధం ఉందో అది గత సోషల్ మీడియాలో కూడా ఫొటోస్ చక్కర్లు కొట్టినాయి. దాని మీద కూడా ఇప్పటి వరకు విచారణ చేయలేదు, ఎవరు కూడా వివరణ ఇవ్వలేదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇంకా మూడవది మెయిన్ హార్ట్. ఈ మెయిన్ హార్ట్ అనే సింగపూర్ బేస్డ్ కంపెనీకి రేవంత్ రెడ్డి గారు మూసీ బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్ యొక్క DPR తయారు చేయడానికి ఇనిషియల్గా 140 కోట్లు ఆ కంపెనీకి ఇచ్చారు. పోనీ ఈ కంపెనీ భాగోతం ఏందయ్యా అని చూస్తే అది పాకిస్తాన్లో 3,000 కోట్లు, అక్కడ కూడా రబీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ఎస్టిమేట్స్ని అడ్డగోలుగా పెంచి, ఇదే ఎస్టిమేట్స్ పెంచి తద్వారా 3,000 కోట్లు ఫ్రాడ్ చేసిందని చెప్పి అక్కడ పాకిస్తాన్ గవర్నమెంట్ బ్లాక్ లిస్ట్ చేసింది. ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చినటువంటి సంస్థను తీసుకొచ్చి ఇక్కడ మూసీ బ్యూటిఫికేషన్ ప్రాజెక్ట్కి ఎస్టిమేట్స్ చేయడానికి, ప్లాన్ ప్రిపేర్ చేయడానికి వాళ్ళకి మన ప్రజాధనం 140 కోట్లు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వెచ్చించింది. సో మేము చెప్పేది ఏంటంటే, ఈరోజు తెలంగాణలో జరుగుతున్నది పచ్చి దోపిడీ. ఇట్స్ ఎ క్లాసిక్ కేస్ ఆఫ్ క్రోనీ క్యాపిటలిజం. తెలంగాణ యొక్క ఆస్తి సంపదను ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ ఫ్రాడ్స్టర్స్కి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పంచిపెడుతుంది. మేము పూర్తి ఆధారాల సహితంగా ఇప్పటివరకు మేము ఫోన్లో చూపించిన వీడియోస్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, గతంలో చూపించిన డాక్యుమెంట్స్ కానీ, ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ, ముఖ్యమంత్రి గారి నుంచి కానీ, వారి మంత్రివర్గం నుంచి కానీ, ఎక్కడి నుంచి కూడా మాకు ఈ ప్రశ్నల మీద వివరణ ఇవ్వలేదు. ప్రజలకు మేము మళ్ళీ రిమైండ్ చేస్తున్నాం,
ప్రజాక్షేత్రంలో ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు కానివ్వండి, 420 హామీలు కానివ్వండి, వాటి మీద దృష్టి పెట్టండి. ఈ కక్షపూరిత రాజకీయ కక్ష సాధింపు చర్యలకు చరమగీతం పాడండి. ఇప్పటికన్నా ప్రజలు నవ్వుకుంటున్నారు. మీరేదైతే కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తామని చెప్పి గత 11 నెలల నుంచి, ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి డిసెంబర్ 7 నుంచి కాళేశ్వరం మీద ఎంక్వైరీ చేసినారు, జ్యుడిషియల్ ఎంక్వైరీ, పవర్ పర్చేస్ అగ్రిమెంట్ దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసినారు, ఫోన్ ట్యాపింగ్ మీద ఒక ఎంక్వైరీ చేసినారు, ఫార్ములా ఈ మీద ఏసీబీ ఎంక్వైరీ చేస్తున్నారు, ఇప్పుడు ఇది కొడంగల్ దాని మీద కొత్త కేసులు ఫైల్ చేస్తున్నారు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మధ్యలో రేవ్ పార్టీ అని అదొక క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రయత్నం చేసినారు. కొండా సురేఖ గారితో అనవసరపు వ్యాఖ్యలు ఇప్పించి బద్నాం, అంటే రాష్ట్రానికే బద్నాం, యావత్ దేశంలో బద్నాం అయ్యే విధంగా మీరు చేసినారు. కాబట్టి ప్రజలు చూస్తున్నారు, నవ్వుకుంటున్నారు. ఇప్పటి వరకు ఏది కూడా మీరు ఆధార సహితంగా ప్రూవ్ చేయలేదు. కాబట్టి ఈ పిచ్చి ప్రయత్నాలు మానుకోండి. ప్రజలకు ఇచ్చిన హామీలను, గ్యారంటీలను వాటిని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనే దాని మీద దృష్టి సారించండి. వీలైతే కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని తిట్టకుండా ఇప్పటి నుంచి అన్నా బుద్ధి తెచ్చుకొని మీరు మాట్లాడినప్పుడు ఎప్పుడన్నా కానీ స్పీచ్ల్లో కొంచెం హుందాతనంగా, మీకు కానీ మీ కుర్చీకి కానీ ఒక హుందాతనం ఉండే విధంగా మాట్లాడతారని కోరుకుంటూ ఈ వాస్తవాలను మళ్ళొకసారి ప్రజలకు చేకూర్చాలని చెప్పి ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.